స్వరూపం లాగానే అశోక చక్రవర్తి ఉంటాడు, ఒక అశోక చక్రవర్తి స్వరూపం లాగానే శివాజీ మహారాజు ఉంటాడు, ఒక సామ్రాట్ అశోక చక్రవర్తి లాగానే సర్వాయి పాపన్న గౌడ్ ఉంటాడు. ఇంత చరిత్ర మనకొద్దు. తెలంగాణ సాధించుకున్న దాంట్లో 90% మన రక్తమాంసాలు ధారపోస్తే సర్వాయి పాపన్న గౌడ్కు జిల్లాకి పేరు పెట్టే దిక్కు లేదు, సిగ్గు తెరవలేదు మనం ఈ ఉద్యమంలో పాల్గొన్నందుకు. ఎంతటి అవమానం ఇది. మన పేర్లు లేవు. సమ్మక్క సారలక్క పేరు మీద ఒక జిల్లా లేదు, సమ్మక్క సారలక్క పేరు మీద ఒక యూనివర్సిటీ లేదు. మనకి ఏది అస్తిత్వం? మనకి ఏది అంటున్నా? 500 టీఎంసీల వాటర్ కోసం లెక్కలు పెట్టిండే. ఒక టీఎంసీ అంటే 100 కోటి ఘనపట్టు అడుగులు. మనం కిలోల గ్రాముల చొప్పున బరువును కొలుస్తాం, పొడుగుని మీటర్లలో కొలుస్తాం. నీళ్ళని 100 కోటి ఘనపుట అడుగులు అంటాం ఒక టీఎంసీని. ఆ నదికి ఈ నదికి కలిపి 1200 టీఎంసీల లెక్కతో ఆంధ్ర వాళ్ళ మీద పోరాటం మొదలుపెట్టిండ్రు కదా. 1200 టీఎంసీల పేరుతో మొదలుపెట్టిండ్రు కదా మీరు. 1200 టీఎంసీలు నీళ్లు తక్కువ వస్తున్నాయని 2500 సంవత్సరాలు ఎన్ని వేల టీఎంసీల మా రక్తం దాగుంటారు మీరు. మేము రావద్దా రాజ్యానికి తెలంగాణ గడ్డ మీద? ఇది కాదా వివక్షత? ఇది కాదా దోపిడీ? ఇది కాదా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా 2500 సంవత్సరాలు మాకు లెక్కల్లో పేరు లేదు, జనగణనలో మా పేరు లేదు. ఇది అవమానం కాదా? బానిసకి అవమానం ఏంటో తెలియదట. బానిసకి అవమానం ఏంటో కూడా తెలియదట. ఒక పెళ్లిలోకి జ్యోతిరావు ఫూలే పోయిండు, ఒక అగ్రకుల పెళ్లిలోకి. వేరే కులాలు కూడా పోయినాయి, ఇంకా అణగారిన కులాలు. ఆ పెళ్లిలో అవమానించిండ్రు జ్యోతిరావు ఫూలేని. బయటికి వెళ్ళగొడితే జ్యోతిరావు ఫూలే ఏడుస్తున్నాడట, అవమానించారని, పెళ్లిలో నుంచి వెళ్ళగొట్టారని. మిగతా కులాలు కూడా అందులోకి పోతే వాళ్ళు నవ్వుతున్నారట, పెళ్లిలో నుంచి వెళ్ళగొట్టినా కూడా. అప్పుడు జ్యోతిరావు ఫూలే నిర్ణయం తీసుకున్నాడట, నన్ను బయటికి వెళ్ళగొడితే నాకు దుఃఖం వస్తుంది అవమానం అయినట్టుగా, కానీ నా ప్రజలు వెళ్ళగొడితే వాళ్ళు నవ్వుకుంటూ పోతారు ఏంటి పెళ్లిలో నుంచి? నేను అవమానం భరించినట్టుగా, నాకు దుఃఖం వచ్చినట్టుగా, నేను అవమానపడ్డట్టుగా వాళ్ళు కూడా అవమానపడ్డట్టుగా చేయాలంటే ఏం చేయాలని అప్పుడు ఆయన ఉద్యమాన్ని సృష్టించిండు. ఆయన ఉద్యమాన్ని సృష్టించబట్టే ఈరోజు ఈ దేశంలో మనందరం విముక్తైన జ్యోతిరావు ఫూలే వల్ల. అవమానం ఏంటో తెలియాలి మనకి. ఆ విధంగా ఈ తెలంగాణ మీద, ఈ తెలంగాణ దోపిడీలో ఒక ఆంధ్ర వాళ్ళని చూపించి 50 ఏళ్ల రూపాన్ని చూపించి ఆంధ్రాల వాళ్ళని ఇక్కడ రాజ్యానికి వచ్చినప్పుడు మరి మనం ఇప్పుడు రాజ్యానికి రావాలా? 95% ఉన్నాం కదా మనం ఇక్కడ. 90% అనుకోండి, మరి మనం స్వరాజ్యాన్ని నిర్మించుకోవద్దా? 1 కోట్ల మంది 3 కోట్ల మంది ఉన్నాం, కానీ మన ప్రజలు అమ్ముడు పోయే సమాజం మనది. మనం అమ్ముడు పోతుంటాం. మనం సారానికి, మాంసానికి, మత్తుకి, వాటికి అమ్ముడు పోతుంటాం. అమ్ముడు పోకుండా ఉండాలంటే అసలు భారత రాజ్యాంగం వల్ల మనం ఏమి లాభపడ్డామో ఆ సంగతి తెలియాలా.